అందరికీ జై భారత్. భారతదేశంలో ఉన్న రైతాంగానికి పిఎం కిసాన్ నిధులు విడుదల కాబోతా ఉన్నాయి. నవంబర్ మొదటి వారంలో విడుదల కాబోతా ఉన్నాయి. కానీ కొత్త రూల్స్ మాత్రం రావడం జరిగింది. తెలంగాణ ప్రజానికమా అలాగే ఆంధ్ర ప్రజానికమా మీరు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ ముచ్చట. ప్రతి పేద రైతు 2 ఎకరాల భూమి లోపలున్న వాళ్లకు ముందుగా మోడీ పైసలు పడబోతా ఉన్నాయా? 5 ఎకరాల కాడికి లిమిట్ పెట్టిరా? 10 ఎకరాల కాడికి లిమిట్ పెట్టిరా? అసలు ఎంత లిమిట్ పెట్టింది? పిఎం కిసాన్ యోజన డబ్బులు వాడాలంటే కూడా భూమి లిమిట్ పెట్టిండ్రు. అంటే నీకు గింత భూమి ఉంటేనే మోడీ పైసలు పడితే లేకపోతే లేదు అనే ఒక విషయాన్ని కూడా పిఎం అంటే సెంట్రల్ గవర్నమెంట్ వ్యవసాయ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం. నిజంగా అసలు మోడీ ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉంది అంటే ఇప్పటి వరకే భార్యాభర్తలు ఒకటే కుటుంబంలో, అట్లనే ఫేక్ ల్యాండ్ అంటే ల్యాండ్ లేకున్నా సరే, భూమి లేకున్నా భూమి ఉన్నట్టుగా డాక్యుమెంట్ సృష్టించి దాని మీద కూడా ఇప్పటి వరకు పిఎం కిసాన్ డబ్బులు ఇంచుమించు రికవరీ చేసుకున్నటువంటి పైసలు 630 కోట్లు భారతదేశంలో 28 రాష్ట్రాలలో. అర్థం చేసుకోవాలి ఏ రకంగా దోపిడీగాలు ఉన్నారు అనేది. ఈ దోపిడీగాలందరూ చేయబట్టి ఇప్పుడు చిన్న సన్నకారు రైతులకు ప్రాబ్లం అయితే వచ్చింది. ఎట్లాంటి ప్రాబ్లం వచ్చింది? అట్నే మోడీ పైసలు నవంబర్ మొదటి వారంలో పడబోతూ ఉన్నాయి. ఎలాంటి వాళ్లకు డబ్బులు పడబోతూ ఉన్నాయి? మరి పడుడంటే 2000 కాదు, మీకు 4 విడతల పైసలు బాగుంటే 8,000 రూపాయలు, ఒకవేళ 3 విడతల పైసలు బాగుంటే 6,000 రూపాయలు. ఈ రకంగా మీ బ్యాంకు ఖాతాలో ఈసారి మోడీ పైసలు ఎక్కువనే పడబోతా ఉన్నాయి. దానికోసం అక్షరాల 38,000 కోట్లు కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్. ఒకసారి చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది, ఏం చెప్తా ఉంది మోడీ సర్కారు. మొత్తానికి 9 విడతల పైసలు ఎప్పుడైతే ఈ కేవైసీ మొదలుపెట్టినరో 12వ విడత అక్కడి నుంచి ఇప్పటి వరకు 21వ విడత వరకు 9 విడతల పైసలు కూడా పడనోళ్ళు ఉంటే మీరు ఈ 4 పనులు చేస్తే ఖచ్చితంగా మీ ఖాతాలో డబ్బులు పడతాయి. అవేమిటో 4 పనులు చూద్దాం. అట్లనే ఎవరెవరికి పడబోతా ఉన్నాయి ముందుగా అవి కూడా తెలుసుకుందాం. ఎన్ని ఎకరాలకు లిమిట్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది కూడా తెలుసుకుందాం. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం వారి అకౌంట్లో డబ్బులు జమ అయ్యేది ఎప్పుడంటే ప్రధానమంత్రి కిసాన్ సమాన్ యోజన 21వ విడత డబ్బులు నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. రైతులు తమ రిజిస్ట్రేషన్, ఆధార్ లింకింగ్, బ్యాంక్ అంటే మొబైల్ నంబరు అప్డేట్ చేసుకోవడము తప్పనిసరి. 2 ఎకరాల భూమి అంటే 2 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని కండిషన్ పెట్టడం జరిగింది. అంటే 2 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు మరి డబ్బులు పడతాయా పడయా? ఒకసారి మీరు చూడరు, ఇక్కడ 2 ఎకరాల భూమి లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపు. అంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు డబ్బులు పడతాయా పడయా? ఒకసారి 5 ఎకరాల వరకు, ఒకసారి 10 ఎకరాల వరకు అంటా ఉన్నారు. మరి ఎంతవరకు? అసలు వాస్తవానికి లొల్లి రావడానికి కారణం వల్ల దోపిడీ దొంగలు చేయబట్టి, లేదా ఇంతకుముందు భూమి లిమిట్ పెట్టలే, ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ రైతులకు పడ్డాయి డబ్బులు. కానీ ఇప్పుడు 2 ఎకరాలే అంటా ఉన్నారు. ఇది ఖచ్చితంగా కన్ఫామ్ అయ్యిందా? వీడియోనైతే మీరు ఎండ్ వరకు చూడరు, మీకు తెలుస్తుంది ఎన్ని ఎకరాలకు కన్ఫామ్ అయింది అనేది. ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన డబ్బులు కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 21వ విడత డబ్బులు రైతుల అకౌంట్లో దీపావళికి జమ అవుతాయని ఆశించడం అది జరగలేదు. ఎందుకంటే 21వ విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయని దానిపైన ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇప్పుడు 2019 నుంచి అమల్లో ఉంది కాబట్టి ఇప్పటికీ లక్షలాది మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినాయి. 2019 నుంచి అమలయ్యే ఈ పథకము అక్షరాల 1,00,000 కోట్లు దాటిపోయింది దీని బడ్జెట్ అనేది. మొదట చెల్లింపు తేదీకి సంబంధించిన ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. కానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వచ్చినాక నివేదిక ప్రకారము పిఎం కిసాన్ 21వ విడత నవంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ రైతులు తమ రిజర్వేషన్ను త్వరగా తనిఖీ చేసుకోవాలని హెచ్చరిక కూడా జారీ చేసింది. రిజర్వేషన్లు అంటే మీకున్నటువంటి ఎవరైతే పిఎం కిసాన్ డబ్బులు పొందేటోళ్ళు
ఈకేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్, బ్యాంక్ టు ఆధార్ లింకు, ఫోన్ నంబర్ అప్డేట్. మనం మొదట్లో కూడా చూసాం ఫోన్ నంబర్ అప్డేట్ అని. ఈ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఆలస్యం వల్ల వారి పేర్లు తొలగించబడే అవకాశం ఉంది. ఈ డబ్బును ప్రత్యేక ప్రయోజనం మరియు బదిలీ ద్వారా రైతుల బదిలీకి చేస్తారని బ్యాంకు ఖాతాలు, మీరు ఖాతాకి వెళ్ళి దానికి ఆధార్ లింక్, ఇక్కడ చూడరు ఇగో ఆధార్ లింకు చేయడం అవసరము. మీ సేవ అంటే ఇక్కడ మీ ఖాతా ఆధార్తో లింకు కాకపోయినా, మీ మొబైల్ నంబరు అప్డేట్ చేయకపోయినా మీ అకౌంట్లో డబ్బులు పడటం ఆలస్యం కావచ్చు, సాంకేతిక సమస్యలు రావచ్చు. పరిష్కరించడానికి ఫోల్డర్ నిరంతరం పనిచేస్తుందని ప్రభుత్వం చెప్తా ఉంది. ఖచ్చితంగా మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనేది లింకు చేయాలి. ఒకవేళ ఆధార్ కార్డు లింక్ అయినా కానీ ఫోన్ నంబర్ అప్డేట్ లేకపోతే, అంటే ఫోన్ నంబర్ ఆధార్ కార్డు మీద ఫోన్ నంబర్ ఏదైతే ఉందో అది అప్డేట్ లేకపోయినా కానీ ఖచ్చితంగా మీకు సాంకేతిక ప్రాబ్లాలు వచ్చి, అంటే ఆ సర్వర్ ఇష్యూ అని వచ్చి ఆటోమేటిక్గా మన డబ్బులు బ్యాంకులో జమ కావు. బ్యాంకులో జమ కాకపోతే మనకు మళ్ళా దాని గురించి 22వ విడత వరకు వేచి చేయాల్సి ఉంటుంది. కాబట్టి రైతులారా, ప్రజలందరూ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగం దీన్ని గమనించి మీ బ్యాంకు టు ఆధార్ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. అది ఎట్లా చేసుకోవాలో కూడా నేను చాలా వీడియోలలో కూడా చెప్పిన. ఈ వీడియోలో లాస్ట్లో చెప్తా ఈ 4 విధానాలైనటువంటి పనులు ఎంత త్వరగా చేసుకోవచ్చు అనేది. ఈ పథకం నియమాలు, ఈ డబ్బులు 2 హెక్టార్ల వరకు భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అని స్పష్టంగా చెప్తా ఉన్నాయి. మీరు దీనికంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే మీరు అర్హులు కాదు అని, ఇంకా కొన్ని వర్గాల వ్యక్తులు మినహాయించబడ్డారు అని. ఉదాహరణకు మీరు లేదా మీ కుటుంబ సభ్యుడు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారి వంటి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మీకు ఈ వాయిదా అందదు. పెన్షన్ పొందుతూ ఉండి పదవి విరమణ, అంటే గవర్నమెంట్ జాబు చేసి మనం రిటైర్మెంట్ అయితే అటువంటి వాళ్ళకు కూడా మినహాయింపు. ప్రైవేటు ప్రాక్టీస్లో ఉన్న వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంట్ లేదా ఆర్టికల్ వంటి నిపుణులకు కూడా వీళ్ళందరికీ అర్హులు కాదు. వీళ్ళందరినీ దీంట్లో నుంచి డిలీట్ చేయబోతూ ఉన్నాడు సెంట్రల్ గవర్నమెంట్. ఇక మనం లాస్ట్ విషయం చూసుకుంటే, ఇలా మొత్తం ఫిల్టర్ తర్వాత ఇప్పుడు అందరినీ ఫిల్టర్ చేసిందట. ఫిల్టర్ తర్వాత ఇప్పటి వరకు 110 మంది మిలియన్లకు పైగా రైతులను ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారని, 1.5 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేశారని నేను చెప్తా ఉన్నా కదా. 1,00,000 కోట్లు దాటిపోయింది. 1.5 కోట్లు అంటే 1,50,000 కోట్లు ఇప్పటికే పంపిణీ చేయబడిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కొంతమంది రైతుల పేర్లను తొలగించినప్పటికీ ఫిర్యాదులు ఉన్నాయని, ముఖ్యంగా ఆధార్ లేదా బ్యాంకు వివరాలు సరిలేకపోవడం వల్ల వారి పేర్లను కూడా మిస్ అవుతున్నట్లు సమాచారం. అందుకే రైతులందరూ PM కిసాన్ గవర్నమెంట్ గోయింగ్.com సంప్రదించడం ద్వారా మీ స్థితిని తనిఖీ చేయడము మంచిది. ఆధార్ కార్డు లేదా మొబైల్ నంబర్ను కూడా అప్డేట్ చేయడానికి మీ యొక్క ఏమైనా సమస్య ఎదురైతే హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చారు. ఈ హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేయాలి. ప్రతి సంవత్సరం మనకు హెల్ప్ లైన్ నంబర్ ఇస్తానే ఉన్నారు. ఎందుకంటే హెల్ప్ లైన్ నంబర్కు మనం ఫోన్ చేయలేం. వాస్తవానికి హెల్ప్ లైన్ నంబర్లో హిందీ, మరాఠీ, గుజరాతీ, తెలుగు ఇలా లాంగ్వేజ్లు అన్నీ మాట్లాడతారు. అంటే ఏ రాష్ట్రానికి ఆ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే హెల్ప్ లైన్గా ఫోన్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఫస్ట్ మీరు ఈకేవైసీ చేసుకుర్రా? ఈకేవైసీ అంటే ఏం లేదు, మీ పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకుపోయి CSC సెంటర్లో ఈకేవైసీ చేసుకోవచ్చు. మీ బ్యాంకు ఖాతా, మెయిన్ ఆధార్ కార్డు, ఈ 2 ఎవరి పేరు మీద అయితే ల్యాండ్ ఉందో వాళ్ళ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకు లింకు చేయాలి. ఆడ ఒక ఫామ్ ఇస్తారు, బ్యాంకులో ఫిలప్ చేసి లింకు చేసుకోవాలి. అదే అయిపోయినాక మన మండల ఆఫీస్లో భూమి ల్యాండ్ వెరిఫికేషన్ అంటారు, అంటే భూమి సమగ్ర సర్వే అంటారు. దాన్ని కంప్లీట్ చేయాలంటే మన అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పట్టా, పాస్బుక్, పలానా నంబర్ దగ్గర మాకు భూమి ఉంది, ఈ నంబర్కు PM కిసాన్ డబ్బులు పడతలేవని ఎంక్వైరీ చేయించుకొని ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఫోన్ నెంబర్ మాత్రం అప్డేట్ లేదు, బ్యాలెన్స్ లేదు. ఫోన్ నెంబర్కి ఎత్తే మీ మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. గిసొంటి కథలు వచ్చినాయి అంటే కథ మోగే.
ఇట్లా కూడా రావు. కాబట్టి రైతులందరూ ముఖ్యంగా దీని మీద శ్రద్ధ తీసుకొని మీ మొబైల్ నంబర్లో కూడా బ్యాలెన్స్ చేసుకుంటే ఏమో మరి 3 విడతల పైసలు రాకపోతే 6,000, 2 విడతల పైసలు రాకపోతే 4,000, 5 విడతల పైసలు రాకపోతే 10,000 రూపాయలు వస్తాయి. మరి మీరే నాకు ఇస్తారా ఏమన్నా? వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అట్నే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ 2 లక్షల సబ్స్క్రైబర్స్ 1 మిలియన్ దాకా పోవాలని కోరుకుంటా ఉన్నా. దానికి మీరే సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా తెలంగాణ, ఆంధ్ర, భారతదేశం రైతులందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్. ఇంకా కొత్త కొత్త అప్డేట్లు ఈ పిఎం కిసాన్ గురించి కూడా 2 ఎకరాల భూమి ఉన్నోళ్లకు ఖచ్చితంగా, 2 ఎకరాల పైన ఉన్నోళ్లకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వమని గవర్నమెంట్ అయితే అఫీషియల్గా చెప్పలేదు. ఇది ఊహాగానాలు మాత్రమే అని కోరుకుంటా ఉన్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటున్నా. టాటా, బాయ్ బాయ్, సీ యూ.